ఈ విధంగా లస్సుని మెతి చేస్తే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ముందుగా మనం మెంతి కూరని తీసుకునేసి బాగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చెక్క మీద పెట్టుకునేసి కత్తి సహాయంతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి నుజ్జుగా కాకుండా ఒక విధంగా తీసి ప్లేట్ లో వేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేరుశనగపప్పులు, తినే శనగలు, తెల్ల నువ్వులు కూడా వేసి ఇలా వేగనిచ్చి తీసి ఒక ప్లేట్ లో వేసేసుకునేసి ఆ తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె, వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా కట్ చేసిన మెంతి కూరని దాంట్లో వేసుకునేసి సాల్ట్ వేసి ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మిక్సీ జారీలో ఫ్రై చేసిన గింజల్ని వేసి ఇలా నీళ్లు పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకునేసి కరివేపాకు వేసి ఇలా కలిపి టమోటా ముక్కలు వేసి ఆ తర్వాత సాల్ట్ వేసుకొని కలిపి కారం, ధనియాల పొడి, పసుపు వేసాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు తొలిపెనలో పోసి ఇలా కలిపి తగినన్ని నీళ్లు పోసుకుని ఫ్రై చేసిన ఆకు కూడా అందులో వేసి బాగా కలిపి ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా అన్నం చపాతీలోకి తింటే సూపర్.